ప్రాణం పోయేటట్టు ఉంది. ఓ పెద్దోడా, ఏందయ్యా? అలా చెట్టు కిందకి రా, నీతో మాట్లాడాల. ఎంత పోలా? ఏందయ్యా? కూర్చో నాయన. ఈరోజు మీతో బయట చేసి తీసుకొచ్చున్నాడు అంటరా. ఏమిరా విసుక్కుంటున్నా? లేకపోతే ఎగిరికెట్టేమంట? ఏమిరా? లేకపోతే ఏంది నాయన? ఆడికేమో 50,000 ర్యాంక్ వచ్చింది, నాకు 50,000 వచ్చింది. ఆయన చదువు మీద నాకు పొలం చేస్తున్నా. ఏంది నాయన ఇది? ఒరే పెద్దోడా, ఏదైనా ధర్మంగా మాట్లాడాలి. ఎవరికి ఎక్కువ వస్తే వానికే చదివించాలి. నీకు వచ్చిన ర్యాంక్ ఎంత? 50. వాడికి వచ్చిన ర్యాంక్ ఎంత? 50,000. న్యాయంగా ఉండవురా. ఓ ఎర్రి పప్ప, తక్కువగా చదువుకున్నాను ఎక్కువ ర్యాంక్ వస్తుంది, ఎక్కువ చదువుకున్నాను తక్కువ ర్యాంక్ వస్తుంది. అయ్యా అది తెలియక ఊరంతా స్వీట్లు పంచిపెట్టినానే. ఊరంతా నా కోసం అనుకున్నారు. మనకు మొత్తం 10 ఎకరాలు ఉండే, 3 ఎకరాలు వచ్చింది. 7 ఎకరాలు అది చదువు కోసం అమ్మేసినాం. ఈ మధ్య పరీక్ష కూడా పాస్ అయింది లేదు. ఈ మధ్య ఏదో పరీక్ష పాస్ అయ్యాడంట్రా. ఏ పరీక్ష? అదేదో చెప్పినాడబ్బా. స్లిప్ టెస్ట్. ఓయ్యో, కాలేజ్ వాళ్ళు మెయిన్ ఎగ్జామ్ పెట్టే ముందు స్లిప్ టెస్ట్ పెడతారు. అది పాస్ అయినా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే. దానికి కూడా స్వీట్లు పంచిపెట్టినారా? నువ్వు స్వీట్లు మంచి పెట్టే, ఆస్తి మొత్తం అమ్మే స్వీట్లు మంచి పెట్టే. ఆ విధంగా అనబాకయ్యా. మొన్న మాత్రం పరీక్ష పాస్ అయ్యాడంట. ఏ పరీక్ష? కంటి పరీక్ష. అబద్ధం కదయ్యా, పాస్ అయిన కళ్ళు అద్దరు కూడా ఇచ్చారంట. కళ్ళు కనపడకపోతే కంటి తెలియకుండా ఉంటారా? కొండిర్రి పప్ప. హై డాడ్. నా చిన్న కొడుకు. వాట్ ఈస్ ది సెంటర్ నైనా? ఇంగ్లీషు చూసి రావా? ఇంగ్లీషు ఎండలు అన్నమాకయ్యా, కమిలిపోతావు. కూర్చో. కమిలిపోవడానికి ఆడి పెద్ద కమలాసన కర్రీ బొగ్గు. హై నాయనా. పైన అమ్మగాని గుర్తొచ్చింది అంటున్నాడా ఏంటి? హాయ్ అన్నా. పైన పైన కాదురా, కింద. నో ఇంగ్లీష్ మ్యాన్. నాయనా ఇదంతా ఆయన చూస్తే నాకు చిరాకు పడుతుంది. నా జీవితం ఎలాగా నాశనం అయిపోయింది. నాకు ఆస్తి బాగా పంచే. చిన్నోడా, నువ్వేమంటావు? షేర్ ఇట్. అయితే పెద్దోడా, మనం 3 ఎకరాలు ఉన్నాయి. నువ్వు ఎకరం తీసుకో. చిన్నోడా, నువ్వు ఎకరం తీసుకో. మరి మిగిలిన ఎకరా నేను చేస్తా. మన ఇచ్చారు రంగం ఉంది కదా, ఆమెకి రాసి వారా. చిన్నోడా, నీకు తెలుగు వచ్చేసింది. నాకు తెలుగు వస్తే వచ్చిందా కానీ నువ్వు వాడికి ఎందుకు పోయావు? అన్నీ చెప్తారండి, అర్థం చేసుకోవాలా. రే చిన్నోడా, ఇదంతా కాదురా. నేను పెద్దోడిని, పైగా పొలం పనులు చేసినోని కాబట్టి నాకు 2 ఎకరాలు, నీకు 1 ఎకరం. నాకు వచ్చిన ర్యాంక్ అంతా 50,000, నీకు వచ్చిన ర్యాంక్ అంతా 50. నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది కాబట్టి నాకే 2 ఎకరాలు. నాయన ఎప్పుడు నువ్వే? నేను గొంతు కొరికేద్దాం. నాలుగు సీరియస్ గొంతు కొరికేద్దాం. గొంతు కొరికేద్దాం. కొట్టుకోద్దురా రే. అందుకే 1 ఎకరం రంగంకి రాసి ఇవ్వాలన్నా. రే కొట్టుకోద్దురా. పెద్దోడా, నువ్వు ఎకరం తీసుకో. చిన్నోడా, నువ్వు ఎకరం తీసుకో. ఏం చేస్తావు? మన ఇచ్చారా టిక్కం ఉంది కదా, టిక్కంకి రాసి ఇవ్వాలి. నేను చేసిందని నేను తప్ప అనిపించాను, నువ్వు చేసేది అనిపించాను. నాయనా 50,000 ర్యాంక్ నాయనా. Thank you, children. You played very well. Have you enjoyed by this?